10 మంది పిల్లలు ఒకే దినాన మరణించారు. మన ఈ కుటుంబంలో ఒక్కరు మరణిస్తే కొన్ని దినాలు ఆ దుఃఖము, ఆ ఏడుపు పోదు. అటువంటిది 10 మంది పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు ఒకేసారి మరణిస్తే 10 శవాలను తీసుకొచ్చి ఇంటి ముందు పెడితే ఆ తండ్రి హృదయం ఎట్లుండాలి, ఆ తల్లి హృదయం ఎట్లుండాలి ఏవండి? కానీ ఆత్మీయంగా తను ఎదిగాడు కాబట్టి ఆయన ఏమని గ్రహించగలిగాడంటే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగునగాక అన్నాడు. దేవుడే ఇచ్చాడు. 10 మంది పిల్లలు నేను సంపాదించుకోలేదు. నేను భూమి మీదకి ఒక్కనే వచ్చాను, కానీ దేవుడే నన్ను ప్రేమించి నాకు 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకొని పోయాడు, ఆయన నామానికే స్తుతి కలుగునగాక అని యోబు నోటి మాట చేత కూడా దేవుణ్ణి దూషించలేదంట, లేదా నోటి మాట చేత కూడా పాపం చేయలేదంట. ఇంకో మాట ఏమని చెప్పబడిందంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదంట. కాబట్టి వాస్తవానికి చాలామందికి ప్రశ్న ఉండవచ్చు, చిన్న వయసే కదా, ఇంకా కొంతకాలము బ్రతికితే బాగుంటుంది కదా, తల్లిదండ్రులే ఇంకా మంచి ఆరోగ్యంగా ఉన్నారు, మరి దేవుడు ఎందుకు ఇట్లా చేశాడని అనుకోవచ్చు. కానీ మనకు కొన్ని దేవుని విషయాలు మనకు అర్థం కావు. దేవుని జ్ఞానమంతా మనుషుడు అర్థం చేసుకోవడానికి మనకు శక్తి సరిపోదు. కాబట్టి దేవుడు ఏం చేసినా కూడా ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు అనే విషయాన్ని మనము గ్రహించాలి, గమనించాలి. సహజంగా నా యొక్క ఈ గత మాసము, ఈ మాసము ఆమె వచ్చిన వాళ్ళ చుట్టూ కూర్చోండి, తర్వాత చూదురు, దయచేసి వచ్చిన వాళ్ళ చుట్టూ కూర్చోబెట్టండి ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు. కాబట్టి గత నెల జూలై మరి ఆగస్టు, ఈ 2 నెలలలో చాలా మరణాలు నేను విన్నాను, చాలా మరణాలకు నేను అటెండ్ అయ్యాను. ఈ 2 నెలల్లో చాలామంది, సహజంగా సంవత్సరం ఆరంభంలో, సంవత్సరం ముగింపులో చాలామంది చనిపోతారు, అది మనకు తెలుసు. కానీ 2 నెలల కాలంలో చాలా మరణాలు నేను చూశాను, చాలా మరణాల దగ్గర నేను వెళ్ళాను. అంతెందుకు, నిన్న కూడా ఒక అక్క సువర్ణక్క అని, మరి ఆమె కృష్ణకాళిలో ఉంటుంది, ఒక పక్కింటి అబ్బాయిని తీసుకొని మందిరానికి వెళ్ళడానికి, బాబు నన్ను అక్కడ డ్రాప్ చేసి రమ్మని చెప్పి అడిగితే ఆ అబ్బాయి బైక్ మీద తీసుకుపోతావారు. మన జహీరాబాద్లో హెచ్ఆర్ఎం చర్చి ఉంది కదా, ఆ కాంపౌండ్ వాళ్ళకి ఎదురుగా ఒక పెట్రోల్ పంప్ ఉంటుంది. అక్కడ బైక్ మీద పోతా నీళ్ళు ఉన్నాయని చెప్పేసి సైడ్కి ఆయన కొంచెం రైట్కి వచ్చాడు. అదే సమయంలో బస్సు వచ్చింది. బస్సు హ్యాండిల్ తగిలి కింద పడిపోయారు ఇద్దరు. అయితే సువర్ణక్క అని ఆమె వెనక టైర్ల కింద పడి స్పాట్లో చనిపోయింది. ఎవరు అనుకోలేదు. మందిరానికి వెళ్తున్న సమయంలో అర్థమైందండి. కాబట్టి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కొన్ని రెఫరెన్స్లు మనం చదివి మనం ముగించుకుందాము, తర్వాత కార్యక్రమాలు దైవ సేవకులు చేస్తారు. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనంలో, 89వ కీర్తన 40, మాట్లాడొద్దమ్మా, మాట్లాడకండి, కొంచెం 10 నిమిషాలు మాట్లాడకండి, తర్వాత మీరు చూద్దరు, మీకు అవకాశం ఉంటుంది. అందులో మీకు చూపించుకుంటే ఏమి తీసుకుపోరు. 89వ కీర్తన 48వ వచనము, మరణము చూడక బ్రతుకు నరుడు పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ఈ 2 మాటలకు ఒక క్వశ్చన్, ఒక ప్రశ్న ఉంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, మరణము చూడకుండా ఎల్లకాలం బ్రతికే నరుడు ఎవడు అంటే, ప్రతి మనుషుడు కూడా మరణించవలసిందే. ప్రతి మనుషుడు కూడా ఇప్పుడు సపోజు సంజీవ్ గారు మరణించారు, మనమందరం బాధ, కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు. సహజంగా మనము కూడా ఏదో ఒక దినాన ఇదే మార్గంలో వెళ్ళాలి. ఇదే మార్గంలో మనము వెళ్ళాలి. మనుషునికి ఈ లోకము శాశ్వతమైందేమీ కాదు. ఎంతకాలం ఈ లోకంలో జీవించినా తప్పకుండా ఏదో ఒక దినాన ఈ లోకాన్ని మనం వదిలిపెట్టాలి. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తూ ఉందంటే, మరణము చూడక బ్రతుకున్నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? కాబట్టి మరణం చూడకుండా ఎల్లకాలం బ్రతికే నరుడు ఎవరు కూడా లేరు. ఎవరైనా సరే, చదువుకున్న వారైనా, చదువు రాని వారైనా, లేదంటే ఇంకా ఈ దేశంలో ఉన్న, మరొక దేశంలో ఉన్న స్త్రీలైనా, పురుషులైనా, మరి ఎవరైనా సరే, వ్యవసాయం చేసుకున్నా, ఉద్యోగం చేసినా, ఎక్కడ ఈ దేశంలో ఉన్నా, మరొక దేశంలో ఉన్నా, తప్పకుండా మనుషుడు ఏం కావాలి? మరణించాలి. తప్పకుండా మనుషుడు మరణించాలి. ఎందుకంటే దేవుడు మొదటిగా మరి ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను తినకూడదు అని ఆజ్ఞాపించిన ఫలవృక్షాన్ని ఎప్పుడైతే నువ్వు తింటావో నువ్వు చస్తావని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని ఆజ్ఞ మీరిన కారణాన్ని బట్టి మరణము లోకంలో ప్రవేశించాడు. అందుకని రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించనో
అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. కాబట్టి అందరికీ మరణం సంప్రాప్తి అయింది. ఎందుకంటే మన మూలపితరుడైన ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించాడో, ఆదాములోకి ఏ విధంగా మరణం ప్రవేశించిందో, ఆదాములో నుంచి జన్మించిన నరజాతి యావత్తు కూడా తప్పకుండా మరణించవలసిందే, తప్పకుండా మరణించవలసింది. అందుకని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తనలు 89:48 వచనంలో, మరణము చూడక బ్రతుకున్నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తాను తప్పించుకొనగలవాడు ఎవడు. కాబట్టి మరణము తప్పకుండా అందరికీ సంభవిస్తుంది, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను ఏ విధంగా పొందలేకపోవచ్చు ఉన్నారో, పాపాన్ని బట్టి ఏ విధంగా మరణిస్తూ ఉన్నారో, కనుక తప్పకుండా మరణం అందరినీ కబలిస్తుంది. తప్పకుండా అందరం మరణిస్తాం. ఒక మాట గమనించండి, తీసిన వాళ్ళంటే చదివితే మంచిది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలలో ఏమని చెప్పబడిందంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలలో చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణం అందరికీ వచ్చును. జాగ్రత్త, మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టదు. మనం ఏం చేయాలంటే, చనిపోయిన వారి గురించి మనం ఆలోచించినప్పుడు మనం మనసున పెట్టాలి. ఏమైనా మనసున పెట్టాలి? మనం కూడా మరణిస్తాము, మనం కూడా ఏదో ఒక దినాన మరణిస్తాము. కాబట్టి ఏ విధముగా మరణం అందరికీ వస్తుంది కనుక బ్రతికి ఉన్నవారు దాన్ని మనసున పెట్టాలి. ఇప్పుడు మనం బ్రతికున్నాము, సహోదరు సంజయులు మరణించాడు, ఆయన యొక్క భౌతిక కాయంతో యుద్ధ మనమందరం కూర్చొని ఉన్నాము. మనం ఏమని మనసున పెట్టాలి అంటే, మనము కూడా మరణిస్తాం. ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఎట్లా మరణిస్తామో తెలియదు. మరణించడం అయితే వాస్తవం, ఎట్లా మరణిస్తామో తెలియదు. అంత మాత్రమే కాకుండా ఏ వయసులో మరణిస్తామో కూడా తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఎట్లా మరణిస్తామో తెలియదు, ఏ వయసులో మరణిస్తామో తెలియదు. అయితే మరణం అనేది మాత్రం వాస్తవము, తప్పకుండా మరణించవలసిందే. చూడండి 12వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనము. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇప్పుడు సంజయుల బ్రదర్ అక్కడ దేవుని అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఉన్నట్లయితే, నిన్ననే ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొద్దకు వెళ్ళింది. కాబట్టి భౌతిక కాయం మాత్రమే మన మధ్యలో ఉంది. మనం కొంత సమయానికి భౌతిక కాయం కూడా కనపడదు, మనం సమాధి చేస్తాం. కాబట్టి నా తలంపు ఏంటంటే, బ్రతికి ఉన్న మనం అందరం కూడా ఏమని మనసును పెట్టాలి అంటే, ఏదో ఒక దినాన, ఏదో ఒక సమయాన, ఏదో ఒక వయసులో మనం కూడా తప్పకుండా మరణిస్తాము. ఏ విధంగా సంజీవులు గారు తన భార్యను, తన పిల్లలను, తన తల్లిదండ్రులను, తన కుటుంబ సభ్యులను, తన బంధుమిత్రులను, రక్త సంబంధులను, ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో, సేమ్ అదే సిచ్యువేషన్ మనకు కూడా వస్తుంది. అర్థమైందండి? నిన్నటి వరకు బ్రతుకున్నంత వరకు అందరితో కలిసి ఉన్నారు, అందరిని ఆవారనుకున్నాడు. కాబట్టి ఈ దినం ఆయన, నిన్నటి దినాన్ని ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి మనందరి పరిస్థితి కూడా అంతే. ఏదో ఒక దినాన మనం తప్పకుండా మరణిస్తాము. మరణించకుండా ఎల్లకాలం బ్రతికి వారు ఎవరైనా లేరు, వారు రాజైనా పక్కీరైనా ఎవరైనా సరే అందరూ మరణించవలసిందే. దేవుని యొక్క వాక్యం ఏమి తెలియజేస్తూ ఉంటే, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 4:2. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి, జాగ్రత్త గమనించండి, ఇంకను బ్రతుకుచుండిన వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులనుకుంటుని. ఇంకను బ్రతుకుచుండు వారి కంటే కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటారు. దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తామంటే, చనిపోయిన వాళ్ళే ధన్యులను తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యం. బ్రతుకున్న వారి కంటే, ఇంకా బ్రతుకున్న వారి కంటే కాలం చేసిన వారే ధన్యులు. కాబట్టి ఈ లోకంలో ఇంకా మనము ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలనో, ఎన్ని శ్రమలు ఎదుర్కోవాలనో, ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలనో, ఎట్లా లోకంలో పెడతామో తెలియదు. కానీ అయితే బ్రతికున్న వారి కంటే చనిపోయిన వారే ధనులని, లేదా కాలం చేసిన వారే ధనులని నేను అనుకొనిచున్నానని ప్రసంగి గ్రంథకర్త చెప్పినట్లుగా మన యొక్క భాగంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే, మరణం అనేది అందరికీ వస్తుంది. మరణించకుండా ఎల్లకాలం ఉండేవారు ఎవరము లేరు. మరణం ఎప్పుడైనా
ఎప్పుడైనా రావచ్చు, మరణం ఏ రూపంలోనైనా రావచ్చు, మరణం ఏ వయసులోనైనా రావచ్చు. కానీ మరణం అనేది వాస్తవం, మరణం అనేది తథ్యం. ప్రతి ఒక్కరం కూడా మరణించవలసిందే. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా గిట్టక తప్పదు. ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఏం చేస్తారంటే ఎవరైనా పుడితే కానుపైతే ఆ చిన్న బిడ్డను పట్టుకొని ఆ చిన్న బిడ్డ చుట్టూ కూర్చొని అందరూ ఏడుస్తారంట. గమనించండి, ఒక దేశంలో ఏం చేస్తారంటే ఒక బిడ్డ పుట్టంగానే ఆ బంధుమిత్రులు రక్త సంబంధాలు అందరూ ఆ బిడ్డ చుట్టూ కూర్చొని ఏం చేస్తారు, ఏడుస్తారంట. సరే, మరణించిన తర్వాత సంతోషంగా ఒక మంచి కాస్ట్లీ పెట్టి తయారు చేసి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళి మరి మేళాలు వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్ళి సంతోషంతో సమాధి చేస్తారంట. దానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరూ కూర్చొని పుట్టినప్పుడు ఆ చిన్న బిడ్డను ఆ పసికందును పట్టుకొని ఏమని నడుస్తారంటే, అరే మేమే ఈ లోకంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాము, ఈ కష్టాలు పాలు పొందడానికి నువ్వు కూడా పుట్టావా లోకంలో నడుస్తారంట. మేమే ఈ కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాం, మేమే కష్టపడుతూ ఉన్నాం, మేమే శ్రమ పడుతూ ఉన్నాం. లోకంలో సుఖమే లేదు, ఇహలోకంలో ఏమి లేదంట, సుఖమే లేదు. అర్థమైందండి? ఇహలోకంలో సుఖమే లేదు. మేము సుఖం లేక లోకంలో జీవిస్తున్నాము. నీవు కూడా ఈ శ్రమ, ఈ కష్టం, ఈ దుఃఖాన్ని ఎదుర్కోవడానికి నువ్వు కూడా లోకంలో పుట్టావా అని నడుస్తారంట. చనిపోయిన తర్వాత నీ కష్టమంతా ముగించుకొని నీ యొక్క మరి బాధంతా ముగించుకొని నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి సంతోషంగా వాళ్ళు ఏం చేస్తారంట, సమాధి చేస్తారంట. కాబట్టి మనం ఏమని గుర్తించాలంటే, మొదటిగా అందరము కూడా ఏదో ఒక సమయాన్ని ఏదో ఒక దినాన్ని తప్పకుండా మరణిస్తాము. ఇది మొదటి ప్రశ్న ఏంటంటే, మరణము చూడక బ్రతుకునరుడు ఎవడు? రెండవ ప్రశ్న ఏంటంటే, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ఇప్పుడు బ్రతికున్న వారు ఏ మనసును పెట్టాలంటే, మనం కూడా చనిపోయిన తర్వాత పాతాళాన్ని మనము తప్పించుకొనగలమా? అర్థమైందండి? మనం కూడా లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత పాతాళాన్ని మనము తప్పించుకొనగలమా? కాబట్టి ఏం చేయాలి? భూలోకంలో బ్రతికి ఉన్న ప్రతి మనుషుడు చనిపోయిన వారిని చూసి ఏమని మనసును పెట్టాలి అంటే, నేను కూడా ఒక దినం మరణిస్తాను, మరణించిన తర్వాత పాతాళాన్ని నేను తప్పించుకొనగలనా? అర్థమే, పాతాళాన్ని నేను పాతాళం అనగా నరకము, అగ్నిగుండము యుగయుగాలు కూడా ఆ నరకంలో కాలుతూ ఉండాలి. ప్రాణ ఆత్మ దేహము నరకంలో వేయబడి యుగయుగాలు కూడా నరకంలో కాలుతూ ఉండాలి. అటువంటి నరకం నుంచి మనం తప్పించుకొనవలసిన వారమై ఉన్నాం. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తా ఉందంటే, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? చూడండి, 89వ కీర్తన చదువు 48వ వచనము. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనం, 48వ చదవాలి. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ఇప్పుడు దేవుడు మనకేసే ప్రశ్న ఏంటంటే, నువ్వు కూడా మరణించిన తర్వాత పాతాళం యొక్క విషయము కాకుండా తప్పించుకొనగలవా? అర్థమైందండి? దేవుని యొక్క వాక్య ప్రకారము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం ప్రకారము, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకముతో మండుకొండలో పాలు పెరివారు. ఇదివరకు రెండవ మరణం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇట్టి మరణం నుంచి మనల్ని తప్పించడానికే ఆ పరలోకములో ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా కాలము సంపూర్ణమైనప్పుడు ఈ భూలోకానికి అవతరించాడు. ఎందుకు దేవుడు ఈ భూలోకానికి వచ్చాడంటే, ఈ మనుషుడు ఆ పాపములో మరణించి ఆ నరకానికి వెళుతూ ఉన్నప్పుడు నరకం నుంచి తప్పించడానికే ఆ పరలోకము దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభుగా ఆయన భూలోకానికి అవతరించాడు. అతను 33 సంవత్సరము యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో జీవించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన దేవుడు కాబట్టి గుడ్డివారిని బాగు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని ఆయన బ్రతికించాడు. అమ్మ కొంచెం కూర్చోండి అక్క, కొంచెం సేపు కూర్చోండి, ఇంకా కూర్చోండి, కొంచెం సేపు కూర్చోండి ప్లీజ్, కొంచెం సేపు కూర్చోండి, ఏమనుకోకండి. అక్కడ చేరి చేయండి అమ్మ, అట్లా కూర్చుంటారు వాళ్ళు నిమ్మలంగా. కూర్చొని నెమ్మదిగా ఉండండి. మీరు ఏడుస్తూ ఉంటే వినే వాళ్ళకి మనసును పట్టదు, మీకు మనసును పట్టదు. అర్థమైందండి? కాబట్టి ఆ పరలోకములో ఉన్న దేవుడు ఎందుకు భూలోకానికి వచ్చాడంటే, ఈ మనుషుడు మరణించిన తర్వాత పాతాళానికి వెళుతూ ఉండగా లేదా నరకములో కాలుతూ ఉన్నప్పుడు నరకము నుంచి తప్పించడానికి సర్వ మానవాళ్ళని విమోచించి ఆ పరలోకానికి మోక్షానికి చేర్చుటకే ఆ పరలోకములో ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడి. ఎందుకు దేవుడి లోకానికి వచ్చాడంటే, మనుషుని పాపము నుంచి విడిపించడానికి లోకానికి వచ్చాడు.
కనుక ఆయన దేవుడు కనుక భూలోకములో ఆయన 33 సంవత్సరం ఆయన జీవించిన కాలంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. గుడ్డివారిని బాగు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, అనేక మంది రోగులను బాగు చేశాడు. ఆయన సింగు ముట్టిన వారు బాగుపడ్డారు, ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది, ఆయన మాట విన్నవారు బాగుపడుతూ వచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, ఇవన్నీ చేయుటకు నేను లోకంలోనికి రాలేదు కానీ సర్వమానవాళిని పాపం నుంచి విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టుటకు లోకానికి వచ్చానని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. అర్థం, మనుష్య కుమారుడు పరిచారం చేయించుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు లోకానికి వచ్చాడంటే, ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మనమును దేవుని రాజ్యంలో చేర్చుటకే ఆ పరలోకపు దేవుడు ఈ భూలోకానికి అవతరించాడు. అర్థమైందండి? కనుక సర్వమానవాళి పాప విమోచన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి సిలువనెక్కాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చేతులతో చేసిన పాపం నిమిత్తమై తన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మనం కాళ్ళతో తిరగరాని స్థలాన్ని తిరిగి చేసిన పాపం నిమిత్తమై తన కాళ్ళలో చీల కొట్టించుకున్నాడు. మన హృదయంలో ఉన్న పాపం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రక్కల బెల్లంతో పడిపించుకుంటూ వచ్చాడు. మన తలలో ఉన్న అనేకమైన తప్పుడు ఆలోచనల కొరకై యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకుంటూ వచ్చాడు. దానికి గల కారణం ఏంటంటే, పాపం చేసింది మనము, మనకు బదులుగా శిక్ష అనిపించింది దేవుడు. అర్థమైన, మనం పాపం చేసాం, మన చేతులు పాపం చేశాయి, మన కాళ్ళు పాపం చేశాయి, మన హృదయంలో పాపం ఉంది, మన తలలో పాపం ఉంది, కనుక నిలువెల్లా పాపం ఉంది. అర్థమైందండి? యెషయా గ్రంథం మొదటిది మనం గమనించినట్లయితే అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెం కూడా లేదు. హృదయం చెడిపోయింది, దేహం చెడిపోయింది, మనసు చెడిపోయింది, చూపులు చెడిపోయాయి, మాటలు చెడిపోయాయి, మనుషుల జీవితం అంతా చెడిపోయింది. చెడిపోయిన మనుషుడు మరణిస్తే నరకానికి వెళ్ళాలి. చెడిపోయిన మన కొరకై ఆ దేవాతి దేవుడు, నీతిమంతుడైన దేవుడు ఆ కలవరి శిలువలో ఆయన పంచ గాయములు పొందాడు, రక్తమంతా చిందించాడు, చివరి రక్తపు బొట్టు వరకు. ఎందుకో తెలుసా? రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేకపోతే పరలోకము లేదు. కనుక దేవాతి దేవుడు మన పాపాలు క్షమించుటకు ఆయన తన ప్రశస్త రక్తమంతా కలవరి శిలువలో చిందించాడు. మనకు బదులుగా ఆయన మరణించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి మరణమును జయించి ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై నీ కొరకే నా కొరకే ఆయన పరలోకాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళాలంటే, పాతాళం నుంచి తప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే మార్గమై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాను తప్ప ఎవడునో తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యం రాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. బ్రతికి ఉన్న మనము చనిపోయిన వారి గురించి ఏమైనా మనసును పెట్టాలి అంటే, మనము చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, మనం ఉండబోయే స్థలం ఏంటి? అర్థమైంది? ఈ భూలోకములో అయితే మహా అంటే 78 సంవత్సరాలు మనం జీవిస్తాము, ఇంకా ఎక్కువైతే 100 సంవత్సరాలు మనం జీవిస్తాం. మనుషుని ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలమైనట్లయితే 80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ మనం బ్రతకం. ఒకరంతా అంతకంటే ఎక్కువ బ్రతికినా కూడా ఆ జీవితం అంతా కూడా ఎటువంటిదంటే ఆయాసమే దుఃఖమే అని 91వ కీర్తనలో మాటలు మనం చదువుతాం మనం. అర్థమైందండి? కాబట్టి ఈ 70-80 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన తర్వాత యుగ యుగాలు కూడా తర్వాత జీవించాలి. అనగా నరకములైనా ఉండాలి లేదా పరలోకములైనా ఉండాలి. కాబట్టి నరకానికి వెళ్ళకుండా పాతాళం నుంచి తప్పించబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే మార్గం అయినాడు. ప్రియుడా, తలంపు ఏంటంటే, ఈ యొక్క మరి సంజీవు కదా, ఆయన చుట్టూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరము ఏమని మనసును పెట్టాలంటే, మనం కూడా ఒక దినం మరణిస్తాము. మరణించిన తర్వాత మనము ఎక్కడికి వెళ్తాం, మనం ఉండబోయే స్థలం ఏంటి? అందుకనే ఎందుకు చనిపోయిన వారి దగ్గరికి మనం వెళ్తామంటే, బ్రతికి ఉన్నవారు మనసును పెడతారనే ఉద్దేశంతో. నేను కూడా మరణిస్తాను కదా, నేను కూడా ఒక దినము ఇదే మార్గాన్ని వెళ్తాను కదా, నేను కూడా ఒక దినము ఆ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోయిన తర్వాత నేను ఉండబోయే స్థలం ఏంటి? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఊరిలోనే, ఆ ఊరి బయట ఆ దారి దగ్గరలో, అంటే దారి పక్కనే సమాధి చేశారంట. ఏం చేశారు? ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ ఊరికి పోయే మార్గంలో దారి ప్రక్కనే సమాధి చేశారు. సమాధి చేసి సమాధికి రాశారంట. ఏం రాశారంటే, ఓ దారిన పోయే బాటసారి, నువ్వు ఎప్పటికైనా నా దగ్గర రావాల్సిందే కానీ నేను నీ దగ్గరికి రానని రాశారంట. ఆ దారి పక్కన సమాధి చేసి సమాధికి ఏం రాశారు? పెద్ద అక్షరాలలో, ఓ దారిన పోయే బాటసారి, ఏ దినానికైనా ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, నేను నీ దగ్గరికి రానని రాసి పెట్టారంట. ఇప్పుడు ఆ సంజీవులు గారు చెప్పేది ఏంటంటే, మీరందరూ ఇప్పుడు ఏడుస్తున్నారు కానీ ఎప్పటికైనా మీరు నా దగ్గరికి రావాల్సింది, నేను మీ దగ్గరికి రానని. అర్థమైందండి? ఎప్పటికైనా మనము
మనం లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? అందుకని అన్నాడు ఆ యొక్క 89వ కీర్తన 48వ వచనంలో, పాతాళం యొక్క వశము కాకుండా తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ఎవరు ధన్యులంటే ఎవరైతే పాతాళము తప్పించుకుని దేవుని రాజ్యంలో దేవునితో కూడా ఉంటారో వారే ధన్యులు. ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు చాలా మందికి, ఏంటంటే దేవుడు ఉంటే బ్రతికించవచ్చు కదా, బాగు చేయొచ్చు కదా, వాళ్ళ తండ్రి దేవుడిని నమ్ముకున్నాడు కదా, వాళ్ళ కుటుంబంతో మందిరానికి వెళ్తారు కదా, మందిరంలో ఎన్నో పనులు చేస్తారు కదా, ఎందుకు దేవుడు మరణం నుంచి కాపాడలేదని చాలా మందికి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి సహజంగా. అర్థమైంది? చాలా మందికి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి సహజంగా. కానీ దేవుడు ఏమని తెలియజేస్తాడంటే, ఒక మాట మనం దానియేలు గ్రంథము ఒక రెఫరెన్స్ మనం చదివి మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం అనుకుంటాను, ఒక మాటను మనం చదువుదాం. 35వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 35వ వచనము, 4వ అధ్యాయం 35వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనము. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడల భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఏమని తెలియజేస్తున్నాడు దేవుడు అంటే, మరి పరలోక సేన ఎడల భూనివాసుల ఎడల దేవుడు తన చిత్తాన్ని జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నువ్వేం చేసావయ్యా అని అడిగే సామర్థ్యం, శక్తి ఎవరు కూడా లేదు. అర్థమైందండి? ఎవరు కూడా. ఇప్పుడు కృష్ణయ్య గారు ఉన్నారు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే, ఏమయ్యా ఇంక కొంతకాలం నా కొడుకును బ్రతికించవచ్చు కదా, ఎందుకు తీసుకున్నామంటే దేవుడు ఏం చెప్తలేదు సార్, కృష్ణయ్య గారు ఆ కొడుకు నీకు ఇచ్చింది నేనే అంటాడు. అనడా? నేనిచ్చా నీకు నా వస్తువు, నేనిచ్చిన వస్తువు నేను తీసుకుపోయినా, అది నాకు ఇష్టమైంది. ఒక యజమానుడు ఉన్నాడు, అతను కొంత మరి భూమి ఉంది, ఒక పూల తోట వేశాడు. ఆ యొక్క మరి చెట్లు పెరిగి పూలన్నీ మరి వికసించి చూసేదానికి ఆ యొక్క మరి ఆ తోట ఎంతో అందంగా ఉంది. ఆ పూలు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఒక తోటమాలి ఉన్నాడు అక్కడ. ఒక తోటమాలి కావలి జాగ్రత్తగా వినండి, తోటమాలి కావలి ఉన్నాడు. ఒక దినాన ఆ యజమానుడు తోట చూడడానికి వచ్చాడు. వచ్చి చూసుకుంటూ పోతున్నప్పుడు ఒక మంచి, అంటే ఆ తోట అంతట్లో ఏదైతే ఆకర్షణీయంగా అందంగా రమ్యంగా ఉందో, అలంకారంగా ఉందో, ఆ పువ్వును ఆ యజమాని తుంచేశాడంట. పువ్వును ఏం చేశాడు? తుంచేశాడంట. అప్పుడు ఆ తోటమాలి వచ్చి అన్నాడు, ఎందుకయ్యా అంత మంచిగా ఉన్న ఆ యొక్క పువ్వును తుంచివేశావంటే, ఈ తోట నాది, ఈ భూమి నాది, ఈ పూలు నావి, అది నా ఇష్టం, నేను ఏ పువ్వు అయినా తెంచుకుంటాను అన్నాడంట. తల్లిదండ్రులు అందరం కూడా అటువంటి వాళ్ళమే, తోటమాలి లాంటి వాళ్ళం మనందరం కూడా. భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ మనం అందరం కూడా తోటమాలి లాంటి వారు. యజమానుడు వచ్చి ఏ పువ్వు తెంచుకున్నా అడిగే హక్కు మనకు లేదు. ఆయన చేయి పట్టుకొని నువ్వు చేసినది ఏమని అడగ సామర్థ్యం కలిగిన వాడు ఎవడు కూడా లేడు. కాబట్టి అది ఆయన ఇష్టమైనది ఆయన తీసుకొని వెళ్ళాడు. ఒక రెఫరెన్స్ మనం చదువుదాం రండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం అనుకుంటారు, ఒక మాట మనం చదువుదాము. యోబు గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. ఆయన పట్టుకొని పోగా ఆయన అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగగలవాడు ఎవడు? ఏమనుంది ఇక్కడ? ఏమని చెప్పబడిందంటే, ఆయన పట్టుకొని పోగా ఆయన అడ్డగింపగలవాడు ఎవడు? నువ్వేం చేయుచున్నావని ఆయన అడగగలవాడు ఎవడు? ఆయన పట్టుకొని పోయాడు, నువ్వేం చేస్తున్నామని అడగలేం మనం. అర్థమైంది? ఆయన పట్టుకొని పోగా అడ్డగించగలవాడు ఎవడు? కాబట్టి ఆయన ఇష్టమైన ఆయన పట్టుకొని పోయాడు. అడ్డగించడం ఎవరి చేతనవుద్ది? ఎవరి చేత కూడా కాదు. కానీ ప్రతి కొన్ని వారు మనమేమైనా మనసును పెట్టాలంటే, నేను కూడా ఈ సంజీవుల వల్ల లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడ ఉంటాను, నేను ఉండబోయే స్థలం ఏంటి? అందుకనే పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకోగలవాడు ఎవడు? కూర్చున్న వారందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలని దేవుని యొక్క కోరిక. కనుక ప్రియుడా, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, మరణం ఏ రూపంలో వస్తుందో తెలియదు, మరణం ఏ వయసులో వస్తుందో తెలియదు, కానీ మరణం మాత్రం వస్తుంది. అర్థమైందండి? మరణము ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ రూపాన వస్తుంది అనగా అనారోగ్య రూపంలో రావచ్చు, యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, హార్ట్ రూపంలో రావచ్చు, ఏ రూపంలో రావచ్చు, ఎట్లా వస్తుందో తెలియదు, ఏ వయసులో వస్తుందో కూడా తెలియదు. అర్థమైందండి? కానీ మరణం మాత్రం వస్తుంది, అందులో డౌటే లేదు. మరణించిన తర్వాత ఎక్కడుంటావు? నువ్వు ఉండబోయే స్థలం ఏంటి? కాబట్టి ఇక్కడ కూర్చున్న వారందరూ మనసును పెట్టవలసిన విషయం ఏంటంటే, నేను కూడా ఇట్లే మరణించిన తర్వాత ఎక్కడ ఉంటాను? కాబట్టి పరలోకంలో దేవుని రాజులో దేవునితో కూడా సదాకాలం ఉండాలి అంటే ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు, ఆత్మ
ఆత్మరక్షణ పొందుతారు. ఎప్పుడు లోకాన్ని వదిలిపెట్టిన దేవుని రాజ్యంలో దేవునితో కూడా ఉంటారు. దేవుడి మాటలు దీవించును గాక.